ఇటు స్ట్రైట్ కి వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే వస్తుంది. ఒరే మాస్టర్ వచ్చారు, కరసం చేయండి. ఏంటి ధనరాజన్న టీ కొట్లో సప్లై చేయడానికి మనిషిని పెట్టుకున్నట్టున్నావు? యూనిఫామ్ భలే ఉంది. రా సోమి, టీ తాగుతావా? పోలీసులు కంప్లైంట్ చేస్తానన్నా. టీ తాగుతావని అడిగినందుకు పోలీసులు కంప్లైంట్ చేస్తాట. వాడు నాపని చెప్పన్నా. మైసూర్ బజ్జీ, నువ్వు చెప్తే మేము ఆపేస్తాం అనుకున్నావా? అదేం కుదరదు. ఇంకో గేమ్ ఆడిన తర్వాతే మేము ఆపుతాం. ఫోన్ చేసి ఇబ్బంది పెడతారా మిమ్మల్ని? ఒళ్ళు రాలిపోతాయి. ఊరుకుంటుంటే రెచ్చిపోతున్నారు. ఏంట్రా గొడవ పెట్టుకుంటున్నారా? మీ అబ్బాయి వచ్చి క్యారం బోర్డు తనేసి వెళ్తున్నాడు. మీరందరూ ఊరికే ఉంటే నా కొడుకు వచ్చి క్యారం బోర్డు తన్నాడా? ఇలా చూడు, నీకు ఎన్నోసార్లు చెప్పాను, ఇలా ఇంకోసారి జరిగిందంటే అసోసియేషన్ లో చెప్పి కొట్టునే మూయించేస్తాను, జాగ్రత్త. మీరు ఇంటికి వెళ్ళండి అమ్మా, నేను వాళ్ళతో మాట్లాడండి. ఇదిగో ఈ పొంగల్ తిను తిను. పొంగల్ మొహమా, ఈ రౌడీ గుంపుతో మనకేంట్రా, పద. నమస్తే అండి. సేల్స్ మ్యాన్ లోపలికి రాకూడదన్నారు కదా, మరెందుకు వచ్చారు? నేను రమేష్, నాన్న రాజారాం. బ్రోకర్ చెప్పలేదా? ఓ నువ్వా బాబు? సేల్స్ మ్యాన్ అనుకున్నాను. లోపలికి రా. సారీ బాబు, రా. అమ్మయ్యా, బతికాను. మాట్లాడుతూ ఉండండి, ఇది వస్తాను. హాయ్. ఏమండి, నేను మిమ్మల్ని చూడడానికి వచ్చానండి. మీరు ఇలా సిగ్గుపడికి ఎంత చూస్తే ఎలా అండి? అయ్యో, నేనే సిగ్గుపడటం లేదండి. సారీ ప్లీట్స్ చెదిరిపోయాయి, అందుకే సరి చేసుకుంటున్నాను అంతే. తర్వాత ఇదే ఫస్ట్ టైమా? లేదండి, పెళ్లి చూపులకి రావడం ఇదే ఫస్ట్ టైమా అని అడిగాను. అవునండి, అందుకే కాస్త నర్వస్ గా ఉంది. నాకు ఇదేనండి ఫస్ట్ టైం, అందుకే నాకు నర్వస్ గానే ఉంది. నర్వసా? మీకా? కంటిన్యూ కంటిన్యూ. అయ్యో, నా పాటికి నేను మాట్లాడుతున్నాను. కాఫీ టీయా? ఏదిచ్చినా ఓకే అండి. ఇలాగే అనుకో నన్ను చూడ్డానికి వచ్చారా? ఏమండి, అలా కాదండి. కాఫీ, టీ, రాగి మాల్ట్ ఏమైనా ఓకే అండి. ఏదైనా అంటే నాకు అన్ని ప్రిపేర్ చేయడం రాదండి. అమ్మా కాఫీ. తర్వాత మీ పేరెంట్స్ కి మీరు ఒక్కరేనా? లేదండి, ఒక తమ్ముడు ఉన్నాడు. వాడు ఇప్పుడు బాంబేలో బ్యాంకులో పనిచేస్తున్నాడు. చెల్లెల్లేదా? లేదండి. అయ్యో, తనుండుంటే తనతో గొడవ పడుండొచ్చు. సరే, మీ అమ్మెలా? మా అమ్మ చాలా సాఫ్ట్ అండి. అయ్యో, ఆవిడతోనూ గొడవ పడలేమా? మిమ్మల్ని పెళ్లి చేసుకుంటే ఇలాంటి చిన్న చిన్న సంతోషాలేవి ఉండవనుకుంటా. అబే, అలాగేం లేదండి. మా అమ్మ ముందు మిమ్మల్ని కాస్త పొగిడితే చాలు, తర్వాత చూడండి మీరే టైడ్ అయిపోతారు. ఇదిగోవే కాఫీ, ఆ బాబుకి. థ్యాంక్స్ అండి. ఏమండి, మీరు ఇన్ని ప్రశ్నలు అడిగారు, నేను ఒక్క ప్రశ్న అడగనా? ఏమడుగుతారో నాకు బాగా తెలుసు, అడగండి. ఏం అడుగుతానో చెప్పండి. ఇంతకు ముందు ఎవరినైనా లవ్ చేసావా? వారితో డేటింగ్ వెళ్ళావా? పెళ్లికి ముందు ఎప్పుడైనా? అలాంటిదేం లేదండి. అంటే నా ఉద్దేశం, సపోజ్ మీరు ఎవరినైనా లవ్ చేస్తుంటే మీ ఇద్దరిని కలిపి నేను సైడ్ అయిపోవచ్చు కదా. మీ మంచి మనసుకి చాలా థ్యాంక్స్ అండి, కానీ ఏ అమ్మాయి కూడా పెళ్లి చూపులకు వచ్చిన అబ్బాయితో తన లవ్ గురించి అసలు చెప్పదండి. అవును, అప్పుడంతా చెప్పకుండా ఫస్ట్ నైట్ రోజు పాలిస్తూ అంతా చెప్పి మా మూడౌట్ చేసి అదే రోజు ముసుకేసుకుని పడుకునేలా చేస్తారు కదా. మామ, రమేష్ వస్తున్నాడా? జంతికలు ఉడతాడే. రండి బ్యాంక్ ఆఫీసర్ గారు. హాయ్ మామలో. హాయ్ మామా. ఏడి మిస్టర్ కేడి కృష్ణ కనపడడం లేదు? అవునరా, వచ్చిన అడగద్దు, రానుల గురించి మాత్రం అడగండి. దివ్యతాడు ఎక్కడ తిరుగుతూ ఉంటాడు. ముందు నువ్వు మమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నావు? చెప్తాను, అందుకే కదా పిలిచాను. అడిగి తీసుకో. చెముండు, నెక్స్ట్ ఇయర్ దీపావళికి నేను మీతో సినిమాకి రాలేను. అవును, అత్తగారింటికి వెళ్ళి పండగ చేసుకుంటాడు అనుకుంటాను. అదేరా, పిల్ల దొరికిందా? కంగ్రాట్స్ మావా. అమ్మాయి దేవురు పక్కేరియారా. మీ ఊర్లో నీకు పిల్లని ఎవరిస్తున్నారా? పోలీసుడ్రా. అయితే నా షేరాటకి ఏ ప్రాబ్లం లేదు, 10 మందిని ఎక్కించుకోవచ్చు. లేకుంటే తక్కువ తీసుకెళ్తున్నావా? అది సరే, పెళ్లి ఎప్పుడు రా? అది మాట్లాడడానికే మామ, మా వాళ్ళందరూ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు. మాట్లాడగానే సింపుల్ గా ఒక ఎంగేజ్మెంట్, అందుకే ఎవరిని పిలవాలి. మమ్మల్ని రావద్దంటావు. మొహమ్మద్ డైరెక్ట్ గా చెప్పేచ్చు కదా. అలాగేం లేదురా. అది కదా మావా, పెళ్లి మనం గ్రాండ్ గా చేయాలి కదా. అది కూడా ఇంట్లో ముగించేస్తావా ఏంటి? రే, ఏంట్రా ఇలా మాట్లాడుతున్నాడు? చేస్తూనే కదా, అందుకలా చెప్తాడు. ఇది మన కిట్టిగాడితో చెప్పాలనుకుంటే ఫోన్ అటెండ్ చేయడం లేదురా. స్విచ్ ఆఫ్ అని వస్తుందిరా. ఏదైనా ముఖ్యమైన పనులు ఉండుంటారా? ఫోన్ తీయడం లేదు. అర్ధరాత్రి మధ్యలు దొరవని ఏమిట్రా ఈ అడావుడి ఫోను? హలో హలో,
ముత్తు వినాయకం సార్. ముత్తు వినాయకాన్ని మాట్లాడుతున్నా సార్ నేను కృష్ణని మాట్లాడుతున్నాను. ఈవినింగ్ మిమ్మల్ని క్లినిక్ లో మీట్ అయ్యాను. ఈవినింగ్ చాలా మందిని కలిసాను. నువ్వెవడవయ్యా? ఇష్యూ నువ్వు చెప్పు. సార్ అదే కొడైకెనాల్ ప్రపోజ్ చేయకుండా మ్యాటర్. ఒరే తమ్ముడు నువ్వా? అవును సార్. ఏమిట్రా నువ్వు ఇంకా నిద్రపోలా? అవును నీకు నిద్ర మాత్రం ఇచ్చాను కదా, వేసుకున్నావా లేదా? వేసాను సార్, కానీ ఎక్కడ వేసాను తెలీదు. చాలా సేపటి నుంచి వెతుకుతున్నాను. రే నేను ఇచ్చిన మాత్రం ఎక్కడో పడేసి నాకెందుకురా ఫోన్ చేసావు? ఫోన్ కట్ చేయరా. సార్ సార్ మనసేం బాగోలేదు సార్, నిద్ర రావట్లేదు సార్. మీరు ఎక్కడ చెప్పండి, అక్కడికి వచ్చి టాబ్లెట్స్ తీసుకుంటాను. ఏంటి ఇప్పుడా? అవును సార్ ఇప్పుడే. ఇప్పుడు నా వల్ల కాదు, నేను ఒక వర్క్ లో ఉన్నాను. సార్ పక్కన లేడీస్ వాయిస్ వినిపిస్తుంది. సార్ అది రిసెప్షనిస్టే కదా. ఏంటి రిసెప్షనిస్టా? నా వైఫ్ రా. వైఫా? ఇది వర్క్ అన్నారు, ఇది నా వర్క్. సార్ ఇక్కడ మీ పేషెంట్ చావబోతుంటే అక్కడ మీరు మాత్రం ఎలా సార్ సంతోషంగా ఉన్నారు చెప్పండి. ఏం లాజిక్ రాదే? నీ కోసం నా సంతోషాన్ని ఎందుకు త్యాగం చేయాలి? తమ్ముడు రే నేను ఏమన్నా నీ ఏడుస్తున్నావు? బతకాల్సిన వయసులో నేనేమో చేస్తున్నాను, చావాల్సిన వయసులో మీరేమో సంతోషంగా ఉన్నారు. అదే నువ్వు మనసు పెడితే నువ్వు కూడా నాలాగే సంతోషంగా ఉండొచ్చురా. అదేలే సార్, మీ వైపు నేను సంతోషంగా ఉండగలను. అదంతా తప్పు సార్. చెప్పు తీసుకోడరా గాడిద కొడక. రే నీకు 100 మంది సైకియాట్రిస్టులు ట్రీట్మెంట్ చేసినా సరే నీ జబ్బులు ఏం కాదురా. నువ్వు చొక్కా జిమ్ముకుని నడి రోడ్డులో పిచ్చి నా కొడుకులా పరిగెడతావురా. ఫోన్ కట్ చేయరా. పెడతాను రా. ఏంట్రా టపక్ మరి ఏది కట్ చేస్తున్నావు? మరి ఇక్కడ నీ పేషెంట్ ని ఏడుస్తున్నాను, చస్తానంటున్నాను. దీని గురించి ఏ మాత్రం దిగులు పడకుండా అక్కడ నీ వైపు చాలా సంతోషంగా ఉన్నాను అంటున్నావు. కానీ ఒకటి చెప్తున్నాను, నేను ఇవాళ ఎలాగో చేస్తాను. నేను చచ్చాక నీ వైపు సంతోషంగా ఉన్నప్పుడు నేనే గుర్తొస్తూ ఉంటాను. పెట్టరా ఫోను. నా పెళ్ళంతో సంతోషంగా గడిపినప్పుడల్లా వీడే నాకు గుర్తొస్తాడా? ఏమండి లేదు. మీ అమ్మ ఇంటికి వెళ్ళి నెక్స్ట్ మంత్ రావే. వీడికి కౌన్సిలింగ్ ఇచ్చినందుకు నన్ను వేరే చోటికి కౌన్సిలింగ్ వెళ్ళేలా చేస్తున్నాడు. నా పాప నిన్ను ఊరికే వదిలిపెట్టదురా. ఎంతో ఎనర్జీగా ఉన్నాను, జీరోలోకి దించేశాడు. సార్ ఎక్కడికి వెళ్ళా సార్? రోడ్ క్రాస్ చేయాలి, ఎవరు ఆపడం లేదు సార్. చాలా థ్యాంక్స్ సార్. ఏమయ్యా రోడ్డు మీద ఎవరు చెయ్యూపినా ఆపేస్తావా? వెళ్ళవయ్యా. సన్నీ లియోన్ ఆటో ఎక్కడికి వెళ్తుందయా? తిన్నగా మా ఇంటికి వెళ్తుంది.